నిర్వహించిన ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. సభలో ఉన్నటువంటి పెద్దలకు నా నమస్కారాలు. స్వామి వివేకానంద కోసం శ్రీశైలం గారు చాలా మంచి ఒక 2 విషయాలు చెప్పారు. కానీ చాలా బాగున్నాయి 2 విషయాలు. ఎక్కడైనా మన పిల్లలకి చెప్పాల్సింది ఒకటి, సంస్కారము స్త్రీ మూర్తిలో ఎలా ఉండాలి. మళ్ళీ ఆ విషయాన్ని నేను ప్రస్తావన చేయను. స్వామి వివేకానంద ఒక జీవితంలో చాలా చాలా విషయాలు మనం చూసే ఉంటాం. యువతను ఏ విధంగా ప్రభావితం చేశారు అనేది జాతీయ యువజన పేరు 1984లో మనం చేశారని మనం చేస్తున్నాం. అయితే వివేకానంద జీవితంలో వివేకానందని అంతగా తయారు చేసిన ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ అమ్మగారు. వాళ్ళ మాతృమూర్తి భువనేశ్వరి దేవిని ఉండేవాళ్ళు. చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఆవిడ వాళ్ళ పిల్లల మీద ఉంది. మనం దాన్ని గమనించాలి. ఇంకొక ఘటనలో వాళ్ళ నాన్నగారు కూడా చాలా ఇంపాక్ట్ పడ్డారు. ఆ 2 విషయాలు నేను ప్రస్తావన చేస్తాను. స్వామి వివేకానంద చిన్నప్పుడు వాళ్ళ అమ్మవారితో పాటు మార్కెట్కి వెళ్తారు. మార్కెట్కి వెళ్తున్నప్పుడు కలుసుకు వెళ్తున్నప్పుడేమో ఒకప్పుడు వెహికల్స్ ఉండేవి. ఇప్పుడైతే కార్లు బయట ఉండేది. గతంలో జట్కా బండి ఉండేది. ఒక జట్కా బండి గొర్రెలు తప్పిపోయి చాలా ఫాస్ట్గా వచ్చి వాళ్ళు మేలుగా వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఆ పిల్లవాడు ఎంతో చాకచక్యంతో పట్టుకున్నాడు. ఆ అమ్మగారు పొగుడతారు, చాలా బాగా చేశామన్నా, చాలా చక్కగా కాపాడారు, చాలా మందిని, చాలా మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని గుర్తిస్తారు. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారు పెద్ద లాయర్. ఆ లాయర్ అయిన నాన్నగారికి ఇంటి పక్క చుట్టూ చాలా ఊర్లో పెద్దవాళ్ళు వచ్చి సలహాలు సూచనలు అడుగుతూ ఉంటారు. ఆ రోజు వాళ్ళందరూ కూడా ఒక చిన్న సమావేశం ఇంట్లో పెట్టుకున్నప్పుడు జనరల్గా మనం కూడా మాట్లాడుతున్నాం, మీ అబ్బాయి ఏం చేస్తాడు, మీ అబ్బాయి ఏం చేయాలనుకుంటారు అంటే వివేకానందకి ఆ చాయిస్ వస్తుందన్నమాట. ఆయన నువ్వేమవుతావు అని చెప్తే వాళ్ళు ఏమన్నాడంటే, నేను జట్కా నడిపే గుర్ర బండి నడిపే వ్యక్తిగా తయారవ్వాలనుకుంటున్నాడు అనుకోని వివేకానంద చెప్తాడు. మనం ఏమంటాం, ఒక సినిమాలో మన వెంకటేష్ అడుగుతారు, నాన్న ఏమవుతాను ఆయన అంటే, నేను సైకిల్ మెకానిక్ అవుతానని అని చెప్తాడు. వాళ్ళ నాన్న తిడతాడు. ఎక్కడ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు తిట్టలేరు అతనికి. ఆ చిన్న పిల్లవాడిని తీసుకుని ఒక గదిలోకి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళి ఒక పటాన్ని చూపించారు. నాయన నువ్వు జట్కా నడిపే వాడిగానే మారు, జట్కా నడిపే వాడిగానే ఉండాలి. కాకపోతే ఎలా ఉండాలో తెలుసా, ఆ పటంలో మాత్రం జట్కా నడుపుతున్నాడు చూసావా, అలాగే నువ్వు ఉండాలి అని చెప్తారు. ఆ పిల్లవాడిని చూసి ఆశ్చర్యపోతాడు. ఆ పటంలో మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జున్ని కూర్చోబెట్టి రథసారథిగా ఉండేటటువంటి శ్రీకృష్ణుడు పటం అన్నమాట అది. నువ్వు ఎలాగ విశ్వాన్ని ప్రేమించి విశ్వాన్ని నడిపించే మహాసారథిగా ఉండాలి అని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట అది జీవితాంతం ఉంటుంది. మనం మన పిల్లల్ని కొట్టి చెప్తాము, ఆవిడేమో అదే పనిని చాలా అద్భుతంగా శ్రీకృష్ణులా తయారవ్వమని చెప్తారు. అది స్వామి వివేకానంద అమ్మగారి నుంచి నేర్చుకునేటువంటి ఒక విషయం. ఇంకొక రోజు వాళ్ళ నాన్నగారితో సమావేశం జరుగుతున్నప్పుడు వాళ్ళ అమ్మగారిని పిలుస్తారు వివేకానంద. వివేకానంద వాళ్ళ నాన్నగారు పెద్ద లాయర్ కాబట్టి డబ్బులు కన్నా వస్తుంటాయి, అలాగే దాన ధర్మాలు చేస్తుంటారు. చేసిన ద్వారా వివేకానంద వాళ్ళ అమ్మగారికి కొంచెం వ్యామోహం ఎక్కువ. వివేకానందని పిలిచి ఏం చెప్తారంటే, నాన్న మీ నాన్నగారు ఎంత సంపాదిస్తున్నారు కదా, అందరికి చేస్తున్నారు, ఒక దగ్గర మీ నాన్న దగ్గరికి వెళ్ళి మా కోసం ఏం మిగిలించావు అని ఒకసారి అడుగుతాను చెప్తాడు. చిన్న పిల్లవాడు కదా, వాడు ఏం తెలుసు, నాన్న దగ్గర చదువుతో స్వామి వివేకానంద వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు. వెళ్ళి నాన్న నువ్వు అందరూ అందిస్తున్నావు కదా, మా కోసం ఏమైనా మిగిల్చావా అని అడుగుతాడు. అంటే మనం ఏం చెప్తాము, నీ కోసం డబ్బు ధనము బిల్డింగ్లు నేను ఫలానా చెప్తాం కదా. వాళ్ళ నాన్నగారు ఏం చెప్తారంటే, కొంచెం దూరం పరిగెట్టి వెళ్ళు, అక్కడ వస్తువుని చూడు, నీ కోసం ఉంచాను అని చెప్తారు. వివేకానంద ఆశ్చర్యపోయి ఇంటి నుంచి మానవ ఉంచాడని పరిగెట్టి వెళ్ళి ఆ తొలి పక్కన చూసేసరికి ఒక అద్దం ఉంటుంది. పెద్ద సైజు అద్దం ఉంటుంది. అద్దం ఉండి ఆ అద్దం మీద చూసేసరికి అతని బొమ్మ అతనికి కనిపిస్తారు. ఏంటి మా నాన్నగారు చెప్పారనుకున్న అనుకున్న తర్వాత అతనికి కొంచెం అర్థమైంది. నేను జన్మించాను, శరీర దారిని పెరగడానికి సరిపడా ఆహారాన్ని ఇచ్చాను, నీ మొహము ఎంత తేజస్సుగా వెలిగిపోవడానికి ఉన్నటువంటి జ్ఞానము మంచి తొలగించాను, ఇంకేమి నీ కోసం నేను దాయాలి అనుకున్న భావన వాళ్ళ నాన్నగారు చెప్పారు. మనం ఏమనుకుంటాం, మన కోసం ఏం వచ్చామంటే మన
వాళ్ళ నాన్నగారు దత్తా గారు ఏమి కూడా అనుకుంటా 2 సూక్ష్మమైన విషయాలు చాలా స్పష్టంగా వివేకానంద స్వామికి అర్థమయ్యేట్టు చేశారు. ఇలాగ చేసిన కారణంగా స్వామి వివేకానంద ఈరోజు ప్రపంచ దేశానికి ఆదర్శమయ్యాడు. మనం అందరం కూడా చికాగో సమావేశం అని మాట్లాడుకుంటాం. సర్వమత సమ్మేళనం అమెరికాలో జరిగితే స్వామి వివేకానంద వెళ్ళారు, అక్కడ స్పీచ్ ఇచ్చారు, అద్భుతమైన ఉపన్యాసము. ఇంట గెలిచి రచ్చగెలిచిన కాదు, రచ్చగెలిచి ఇంట గెలిచిన వ్యక్తి అని మనం చెప్తాం. కానీ సర్వమత సమ్మేళనానికి వెళ్తున్నప్పుడు మన దేశానికి మంచి జరిగింది. అక్కడ మీటింగ్ లో చెప్పడం ద్వారా కాదు, వివేకానంద ప్రొజెక్ట్ అయ్యారు. అక్కడ చికాగో మహాసభలో చెప్పడం ద్వారా స్వామి వివేకానంద అనే వ్యక్తి అద్భుతమైనటువంటి వ్యక్తి అనే విషయాన్ని ప్రపంచానికి తెలిసింది, తర్వాత భారతదేశానికి తెలిసింది. కానీ ఆ వెళ్ళే ప్రయాణంలోనే భారతదేశానికి ఒక అద్భుతమైన విషయం జరిగింది. ట్రైన్ ప్రయాణం. అప్పుడు హెలికాప్టర్స్ కానీ విమానాలు లేవు. స్వామి వివేకానంద చికాగో వెళ్ళే దారిలో అప్పుడు కానీ వయసు 20-25 సంవత్సరాలు ఉంటారు. పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక పెద్ద వ్యాపారవేత్త కలుస్తారు. వ్యాపారవేత్తలు డబ్బులు వ్యక్తి కాబట్టి సాధులు సన్యాసులు అంటే చాలా అవమానకరంగా మాట్లాడుతుంటారు. ఏంటంటే 20 సన్యాసి ఏం లేదు, ఎవరికి పోషించారు, ఎవరికి డబ్బులు ఇస్తారు, ఎవరిని పట్టిస్తారు అనుకుని ఏదో చేసి మాట్లాడుతుంటే స్వామి వివేకానంద సన్యాసులు కదా, వాళ్ళకి ఏముండదు, అలాంటి పట్టించుకోరు. నవ్వుతూ అడుగుతారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతారు. మీరు ఎవరు అడిగితే అతని పేరు చెప్పడం. కొన్ని ఎక్కడికి వెళ్తున్నారో చెప్తారో అని అడిగితే ఆ వ్యాపారం ఏమంటాడంటే, నేను అమెరికా ఫ్రాన్స్ అనే దేశాన్ని తిరగడానికి వెళ్తున్నాను, అక్కడ అగ్గిపెట్టి బాగుండకుండా మన దేశానికి నేను ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయడం వ్యాపారం చేయాలనుకుంటున్నాను, మన దేశంలో పెద్ద ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాను, దానికి సరిపడా ఇంజనీర్ అందరూ కూడా ఫ్రాన్స్ లో బాగుంటారు, అక్కడ నుంచి నేను వాళ్ళందరినీ తెచ్చుకోవాలనుకుంటున్నాను అనుకుని స్వామి వివేకానంద ఆ విషయం చెప్తారు. మన సరదాగా అనుకుంటున్నాం. వివేకానంద ఏం చెప్తారో తెలుసా, మీ దగ్గర సరిపడంత డబ్బు ఉంది, సరిపడంత వ్యక్తిత్వం ఉన్నాయి, మన దేశంలో లేదు ఏంటి అంటే అక్కడ ఉండేటువంటి అగ్గిపెట్టి తయారు చేసే ఫ్యాక్టరీ. మీరేదో కంపెనీ పెట్టాలనుకుంటున్నారు, దానికి సంబంధించిన ఇంజనీర్స్, అదేదో ఫ్యాక్టరీ మీరే మన దేశంలో పెట్టవచ్చు కదా, అదేదో ఇంజనీరింగ్ మీరే మన దేశంలో తయారు చేయొచ్చు కదా అని ఒక చిన్న ఆలోచన విడిచిపెడితే ఆ పెద్ద నవ్వేసి వెళ్ళిపోతాడు. కొద్ది రోజులు గడిచిపోతుంది, చికాగో సమావేశాలు జరిగిపోతాయి. కానీ ఈ సన్యాసి చెప్పిన మాటలు అతని గొర్రెలు ఎక్కడో చిన్నగా ఉండిపోయాయి. అరే నిజమే కదా, మన దేశం ఉంది, నా దేశం నేను ఏం చేయాలనుకుంటున్నాను, బ్రిటిషర్ పాలిస్తున్న టైం అది, నా దేశం నేను ఏదో చేయాలి కదా, నా దేశం కోసం ఏదో ఆలోచన చేయాలి కదా, విదేశీయులు తీసుకుని వస్తే ఆ డబ్బు ధనం అంతా విదేశాలకు వెళ్ళిపోతుంది కదా అని ఒక చిన్న ఆలోచన రావడం ద్వారా అమెరికా ఫ్రాన్స్ తిరిగేసి వచ్చి ఆ వ్యక్తి మన దేశంకి వచ్చిన వెంటనే ఒక చిన్న ఆలోచన చేసి బ్రిటిష్ వారికి ఒక లెటర్ పెట్టారు, నేను ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాను, దానికి సరిపడా స్థలం నాకు ఇవ్వండి అని అడిగితే బ్రిటిష్ వారు ఒప్పుకుంటారా, మన దేశాన్ని మన దగ్గర దోచేసి డబ్బులన్నీ కూడా వస్తువులన్నీ తీసుకుని వెళ్ళిన జాతి కదా అది. వారు ఎవరు? కొద్ది సంవత్సరాల తర్వాత 1893-94 జరిగిన విషయం ఇది. కొద్ది సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇంజనీర్ని తయారు చేసినటువంటి ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ని మన దేశంలో తయారు చేస్తారు. మైసూరు మహారాజు గారికి 300 ఎకరాల స్థలం ఇస్తారు. అలాగే అతను చేసిన కృషి కారణంగా అతను చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ని తీసుకుని వచ్చి స్వామి వివేకానంద 1902లో చనిపోతే 1906లో దాన్ని ఓపెనింగ్ చేస్తారు. ఓపెనింగ్ చేసి వివేకానంద ప్రియ శిష్యుడైనటువంటి సిస్టర్ నివేదిత గారిని తీసుకుని వచ్చి ఈ విషయాన్ని స్వయంగా చెప్తారు. ఆ ఇన్స్టిట్యూట్ పేరే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, IIS బెంగళూరులో ఉంది. భారతదేశంలో మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాల అది. ఈ రోజు ప్రపంచ దేశంలో బెస్ట్ యూనివర్సిటీ ఏదైనా ఉందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. దీనికి బ్యాక్ బోన్ ఏంటంటే స్వామి వివేకానంద యొక్క చిన్న ఆలోచన ఈ రోజు ప్రపంచంలో ఇంజనీర్లు తయారు చేస్తుంది. ఆ ఇంజనీర్లు అక్కడ తయారైన కారణంగా మైసూరులో విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పెద్ద ఇనుము కర్మాగారానికి అక్కడి నుంచి ఇంజనీర్ని సరఫరా చేశాకనే వాళ్ళు పని చేశారు. ఆ వ్యక్తి పేరు జంషెడ్జీ టాటా. మనం ఇప్పుడు చెప్తుంటాం కదా టాటా ప్రొడక్షన్ చేస్తున్నాం కదా, టాటా ప్రొడక్షన్ మూల పురుషుడికి ఈ ఆలోచన ఇచ్చింది అతను. ఈ రోజు ప్రపంచ దేశంలో టాటా ప్రొడక్షన్ అద్భుతమైన ప్రొడక్షన్ మనం చూసుకుంటాం. ఒక కారు ఇంకో కారు ముందేస్తే ఇంకొక కారు
ఇనుము ఉక్కులో అంత అద్భుతమైన క్వాలిటీ మెయింటైన్ చేసినటువంటి జంషెడ్జీ టాటా యొక్క ఫ్యామిలీస్కి ఆ విషయాన్ని వాళ్ళు చక్కగా బోధించారు. ఇది స్వామి వివేకానంద భారతదేశం అందించిన గొప్ప వరం. ఇది పడవలోనే జరిగిన ఇష్యూ. మనం మేడ్ ఇన్ ఇండియా అని చెప్తూ ఉంటాం కదా, దానికి ఒక మంచి ఉదాహరణ 1890లోనే స్వామి వివేకానంద చేసి చూపించారు. ఈ దేశంలో ప్రొడక్టే మనం వాడాలి, ఈ దేశంలోనే తయారైన వస్తువులు మనం వాడాలి, విదేశీ వస్తువులు బహిష్కరణ చేయాలి అని చెప్పగానే చెప్పారు స్వామి వివేకానంద అప్పట్లో. వివేకానంద యొక్క ఆలోచన అంత గొప్పగా ఉంటుంది దేశం మీద. చికాగో ఉపన్యాసం అయిపోతుంది, ఆవిడేమో ఒక ఇంట్లో ఒక మార్కెట్ అన్న ఇంట్లో వస్తువు ఏర్పాటు చేస్తారు భోజనం. వివేకానంద ఒక సమావేశం కోసం చికాగో వెళ్తారు, కానీ భారతదేశం రావడానికి 3.5 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే వివేకానంద మాటలు వినడం కోసం ప్రపంచ దేశాలకు స్పీచ్లు తీసుకుని వెళ్ళిపోతే ఒక ఇంట్లో ఒక రోజు ఆశ్రమిస్తారు. ఆశ్రమించాక ఆ గది ఎలా ఉంటుందో తెలుసా? ఆ గది మంచి పొరుగు వేసి పంచపక్ష పరిమాణాలు తినమని చెప్తారు. తినమని చెప్తే వివేకానంద స్వామి ఆ రాత్రంతా కూడా పడుకుంటుపోతారు. ఆవిడ వచ్చి తెల్లవారు చూసినట్టుగా నేల మీద పడి ఉంటారు. స్వామి వివేకానంద ఏడుస్తూ ఉంటారు, వ్యక్తి ఏడుస్తూ ఉంటారు. ఆవిడ అడిగి, ఏ స్వామి గారు నేను ఇచ్చిన భోజనం బాగలేదా, నా గది బాగలేదా, మీరు ఎందుకు ఏడుస్తున్నారని చెప్తే, నా దేశంలో కోట్ల మంది ప్రజలు అన్నం లేక ఆకలితో అలమటిస్తుంటే నేను ఈ పొరుగు మీద పడుకోవాలా, మీరు పెట్టి పంచపక్ష పరిమాణాలు తినాలా, నేను తెలియదమ్మా, నా ప్రజలే గుర్తొస్తున్నారని చెప్తాడు. అది స్వామి వివేకానంద. ఇంకా చాలా ఘటనలు స్వామి వివేకానందకి చరిత్రకి సంబంధించింది మనం చూడాలి. ఎప్పుడు మనం తెలియని మోటివేషన్ మనకు కూడా తెలియాలి కదా. స్పీచ్లు ఇచ్చిన తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత స్వామి వివేకానంద భారతదేశంలో అడుగు పెట్టారు. అడుగు పెట్టింది ఎక్కడంటే ముంబైలో లేకపోతే చెన్నైలో కాదు, కొలంబోలో దిగుతారు. ఎందుకంటే అప్పటికే శ్రీలంక మన దేశంలో భాగం. కొలంబోలో దిగిన వెంటనే అతను ఏం చేస్తాడంటే దోవత కట్టున్నారు కదా పైన, ఆ దోవత కట్టేసి ఆ సముద్రం ఇసుకలో పిచ్చోళ్ళ దొరుకుతూ ఉంటాడు స్వామి వివేకానంద. అది చాలా మంది ఆశ్చర్యపోయారు. వివేకానంద 3.5 సంవత్సరాల తర్వాత వచ్చారు, ఎక్కడేమో దిగిన వెంటనే ఇక్కడ ఇసుకలో దొరికేస్తున్నారు, ఏడుస్తున్నారు, ఏమైంది అనుకుని కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు వివేకానందను అడుగుతారు, అదేంటి మహారాజు మీరు అంత పెద్ద స్వాములు కదా ఇసుకలో దొరుకుతున్నారు, ఏమైంది మాకు భయం వేస్తుందని చెప్తే, మా అమ్మ ఒడిని విడిచిపెట్టి 3.5 సంవత్సరాలు అయింది, మా అమ్మ ఒడిని నేను ఆడుకుంటున్నాను అని చెప్తారు. అంటే ప్రతి మాట తనకి అమ్మకింత లెక్క కనిపించింది. భువనేశ్వరి అయినప్పటికీ ఈ మాతృభూమి మీద ప్రేమ అనేది తగ్గలేదు. భారతదేశం మొత్తం కూడా 2.5 సంవత్సరాలు సుమారు 4-5 సార్లు కాలినడకలు తిరిగిన తర్వాత విషయం అర్థమవుతుంది. భారతదేశంలో భారతీయులందరూ కూడా మానసిక దౌర్బల్యంతో బాధపడుతున్నారు. నేను చేయలేను, నా వల్ల కాదు, నేను ఎక్కడ అసలు నాకు శక్తి సామర్థ్యం లేదనుకున్న బాధపడుతున్న తరుణంలో వివేకానంద ఆలోచన చేస్తారు. ఆలోచన చేసి యువతికి అద్భుతమైనటువంటి సందేశం ఇవ్వాలి, అది భగవద్గీతలో ఉంటుంది అని చెప్పి ఆ పిల్లలకు ఒక శ్లోకం చెప్పారు. ఇప్పుడే చెప్పారు, నీలో ఉండే బలహీనత నువ్వు పోగొట్టుకోవాలి. నువ్వు వీటిగా లేదు, నువ్వు ఎప్పుడైతే నువ్వు బలహీనంగా ఉంటావో ఆ రోజు నువ్వు చనిపోయిన దానితో సమానం. బలమే జీవనం, బలహీనత గమ్యాన్ని చేరవాళ్ళు ఆగండి అంటారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశం చేయండి. ఆ లక్ష్యం కోసం పడుకున్నప్పుడు, తిన్నప్పుడు, తిరిగినప్పుడు, ఆడినప్పుడు, ఏ పని చేసినప్పుడు కూడా లక్ష్యం మర్చిపోకుండా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు. ట్రై అంటే విన్ ద రేస్ అని స్వామి వివేకానంద ఆ రోజు చెప్పారు. తన యొక్క అద్భుతమైన ప్రసంగం దేశం యూత్ మొత్తం కూడా అల్లాడిపోయే స్థితిలో ఒక విషయం చెప్తారు. భారతదేశం మొత్తం తిరిగిన తర్వాత తను చూశారు జవసత్వం లేని యువత. అంటే బలం ఉంది, జ్ఞానం లేదు, జ్ఞానం ఉంది, బలం లేదు, ఏమి చేయాలో తెలియదు. విదేశీ డబ్బులకి అలవాటు పడిపోయి ఈ దేశం స్వతంత్రం కోసం పనిచేస్తున్న వ్యక్తిని వెన్ను పొడిచి స్థాయికి కూడా మన దేశంలో ప్రజలు వచ్చేసారు. అప్పుడు వివేకానంద స్వామి ఒక మాట చెప్తారు. ఆ మాట చెప్పిన తర్వాత అందరికి అర్థమవుతుంది వివేకానంద ఏంటి అనేది. ఇనుప కండరాలు, ఉప్పు నరాలు, వజ్ర కట్ట శరీరం కలిగిన యువతను 100 మంది ఇస్తే దేశం యొక్క రూపురేఖలు మార్చేస్తుందని చెప్తాడు. ఆ 100 మంది ఇనుప కండరాలు కలిగిన యూత్ మనం సంపాదించుకోవడం కోసం, వజ్ర కట్ట శరీరం కలిగినటువంటి యూత్ మనం తయారు చేయడం కోసం ఎవరు ఏం పని చేయాలి? తెల్లవారి గ్రౌండ్కి వెళ్ళాలి, శక్తి మనకు లేదు, మంచి పుష్పం చేయాలి, అలవాటు మనకు లేదు, పోయింది విదేశీ బానిసత్వం. ఈ పని రెండు చేయడం కోసం వివేకానంద యొక్క ఆశయాల్ని ఉనికి పుచ్చుకున్నటువంటి ఒక సంస్థ ఆర్ఎస్ఎస్ 1925లో మనం స్టార్ట్ చేసాం.
రాబోయే 2025కి 100 ఏళ్ళు ఆర్ఎస్ఎస్ పూర్తవుతుంది. వివేకానంద ఆశయం ఏదైతే ఉందో అలాంటి వ్యక్తిని నిర్మాణం చేసినటువంటి ఒక సంస్థ, ఆ వ్యక్తి నిర్మాణంలో 100 ఏళ్ల పాటు సంఘం పనిచేస్తూ ఉంటుంది. చివరికి ఒక కథ చెప్పేసి ముగించేస్తారు. చాలా మంది అంటుంటారు, ఇవన్నీ చెప్పడానికి నేను చేయడానికి పనికిరాదండి అంటుంటారు. ఒక రోజు ఊళ్ళో పెద్ద సర్కస్ ప్లే జరుగుతుంది. ఒక పెద్ద బిల్డింగ్ మీద ఒక వ్యక్తి ఏమో తాడు కట్టేశాడు. తాడు కట్టేసి నేను ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నేను నడుచుకుంటూ వెళ్ళగలను అని చెప్తాడు. అలాగే ఆ పెద్ద బిల్డింగ్ పై నుంచి ఒక తాడు మీద ఎలాంటి ఆధారం లేకుండా చక్కగా ఆ చివరి నుంచి నడుచుకుంటూ వెళ్ళాడు. మళ్ళీ అక్కడ ఏం చెప్పాడంటే, ఇప్పుడు నేను సైకిల్ మీద వెళ్తాను, ఒక చక్ర సైకిల్ తాడు మీద 10 అంతస్తుల బిల్డింగ్ మీద తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక ఆఫర్ పెట్టాడు, నేను వేసుకున్న సింగిల్ లైన్ చక్రం ఉండేటువంటి సైకిల్ వెనకాల ఒక సీట్ ఖాళీగా ఉంది, మీరు ఎవరైనా వస్తే నేను తీసుకుని పోతాను అని చెప్తాడు. అయితే అక్కడ నుంచి ఒక వ్యక్తి కూడా కదిలి ఆ వెనకాల సీట్లో కూర్చోడానికి సాహసం చేయలేదు. ఎందుకంటే తను వెళ్ళాడు నడుచుకునే సింగిల్ గా, 2 చక్రాల సైకిల్ మీద ఇబ్బంది తిరిగాడు, 1 చక్రాల సైకిల్ అడ్డుపడి తిరిగాడు. వాడి దగ్గర విశ్వాసం ఉంది, కానీ అతను తీసుకుని వెళ్తున్నాడని చెప్తున్న వ్యక్తి వెనకాల కూర్చోడానికి నాకు విశ్వాసం లేదు. సమాజం అంతా కూడా అంత బలహీనమైంది. దేశం కోసం, ధర్మం కోసం మనం పని చేస్తున్నాము, మాకు విశ్వాసం ఉంది, మాతో పాటు కలిసి రండి అని అడుగుతున్నాం. మేము మాతో పాటు ఎంతమంది వచ్చే ప్రయత్నం చేద్దాం. మనం అంతా కలిసి ఉంటే ఈ దేశాన్ని మనం రక్షించుకోగలుగుతాం, కాపాడగలుగుతాం. నాకు ఎంత అవకాశం ఇచ్చినటువంటి మనసా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.